హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదండి మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ ఎలా ప్లే చేసిందో. మనం ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేసాము, బట్ కన్సల్టేషన్ అయిపోయి క్లోజ్ అయిపోయింది. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, క్లోజ్డ్ అండ్ క్లోజ్డ్. సో నో ప్రాబ్లం, ఆబ్వియస్లీ ప్లస్లో క్లోజ్ చేసాము అనుకుందాం. సో దెన్ నెక్స్ట్ వాట్ ఇట్స్ మూవ్ ఆఫ్ ద నిఫ్టీ ఎక్స్పైరీ యాజ్ వెల్ యాజ్ గైస్ మంత్ క్లోజ్ అయిపోయింది. సో రేపు నెక్స్ట్ మంత్ రాబోతుంది. సో కొత్త వాల్యూమ్స్ క్రియేట్ అవ్వబోతున్నాయి. గుర్తుపెట్టుకోండి, కొత్త వాల్యూమ్స్ క్రియేట్ అవ్వబోతున్నాయి. సో కమ్ టు దట్ హియర్ మనము హయ్యర్ టైం ఫ్రేమ్లో యూస్ చేద్దాం. హయ్యర్ టైం ఫ్రేమ్లో ఫస్ట్ చెక్ చేద్దాం. ఓకే, సో లైక్ మంత్లీ టైం ఫ్రేమ్లో చెక్ చేస్తే లైక్ ఇయర్ అనాలిసిస్ వస్తుంది. సో ఇయర్ అనాలిసిస్ అంటే స్టిల్ ఇంకా మనకు మార్కెట్ ఈస్ అప్ సైడ్ గోయింగ్ అనే కన్ఫర్మేషన్ ఇస్తుందండి. ఎందుకంటే మన TP4 బ్యాండ్ కాంప్రమైజ్ అవ్వలేదు. ఆబ్వియస్లీ ఇట్స్ గోయింగ్ టు అప్ సైడ్. దిస్ ఇస్ ద TP5 ఈస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ దట్ మార్కెట్ ఆఫ్ దిస్ ఇయర్. ఓకే, దెన్ కమ్ టు క్వార్టర్లీ అనాలిసిస్ అంటే పొజిషనల్స్. సో వీక్లీ టైం ఫ్రేమ్లో యూస్ చేస్తాం. సో ఆ రకంగా చూస్తే స్టిల్ మనకు మార్కెట్ అనేది ఇక్కడ కూడా పైకి చూపిస్తుంది. ఓకే, సో నిఫ్టీ స్టిల్ అగ్రెసివ్ మోడ్లోనే అప్ సైడ్కి మూవ్ అవుతుంది. ఓకే, సో TP3 కంటే ఇంకా పైకినే ఉంది. సో TP4 ఆబ్వియస్లీ ఇట్ హ్యాస్ టు టెస్ట్ దిస్ మార్కెట్ ఆఫ్ 25,000 రేంజ్. ఈ రేంజ్ అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ దట్ నిఫ్టీ. ఓకే, దిస్ లెవెల్స్ అజ్యూమ్ గైస్, దిస్ లెవెల్స్ ఇస్ 3 months లెవెల్స్. ఓకే, ఫస్ట్ మంత్ కంప్లీట్ అయింది. ఓకే, ఈ రోజుతో. ఓకే, ఈ రోజుతో ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయిపోయింది, ఫస్ట్ మంత్ కంప్లీట్ అయిపోయింది. అంటే ఇంకా ఈ లెవెల్స్ ఇంకా 2 months ప్లే చేస్తాయండి. సో నాకు తెలిసినంతవరకు ఈ బ్యాండ్ అనేది కాంప్రమైజ్ అయితే యాంటిసిపేషన్ టు టెస్ట్ అప్ సైడ్ అండి. ఓకే, సో కానీ మంత్లీ వ్యూలో చూస్తే మనకు ఎంత చూపిస్తుంది, 26,000 to 27,000 చూపిస్తుంది. 26,750 చూపిస్తుంది. సో అదే క్వార్టర్లీ చూపిస్తే 27,000 ఇదే రేంజ్ చూపిస్తుంది. ఆబ్వియస్లీ ఇట్ యాక్ట్స్ ఎస్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. హోప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈవెన్ 25,500 కానీ రేంజ్ దాటితే ఈ పైకి వెళ్తే నిఫ్టీ మంచి లైఫ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశానండి. ఓకే, సో కమ్ టు దట్ రేపు నెక్స్ట్ మంత్ అవ్వబోతుంది. సో నెక్స్ట్ మంత్ వ్యూ ఎలా ఉంటుంది, లెవెల్స్ ఎలా ఉంటాయో మనం ప్రిడిక్ట్ చేద్దాం ఆల్ యాజ్ వెల్ యాజ్ అనాలిసిస్ కూడా చేసుకుందాం. ఓకే, సో మార్కెట్ ఈ మంత్లో కానీ ఈ లెవెల్ కానీ బ్రేక్ డౌన్ అయ్యి కాంప్రమైజ్ అవ్వకుండా పైకి వెళ్ళకుండా కిందికి వెళ్ళింది అనుకోండి, ఆబ్వియస్లీ ఇదే క్వార్టర్లో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ట్రెండ్ లైన్ ఉంది కదా, ఈ ట్రెండ్ లైన్ ఇలా మెల్లమెల్లగా పైకి వెళ్తుంది. ఈ ట్రెండ్ లైన్ దాటిపై కిందికి వచ్చేసి ఈ రేంజ్లో TP2 బ్యాండ్లో ఫస్ట్ సపోర్ట్ తీసుకుంటుందండి. ఈ మంత్ కాదు, నేను మేబీ నెక్స్ట్ మంత్ కూడా ఉండొచ్చు. ఓకే, సో కమ్ టు దట్ డైలీ అనాలిసిస్ అంటే డైలీ టైం ఫ్రేమ్లో మంత్ చూస్తాము. సో ప్రజెంట్ అయితే ఈ మంత్లో స్టిల్ ఇంకా మార్కెట్ అనేది TP4 బ్యాండ్ టచ్ చేయలేదు, కానీ మంత్ క్లోజ్ అయిపోయిందండి. సో మంత్ క్లోజ్ అయిపోయింది, ఈ రోజుతో మంత్ క్లోజ్ అయిపోయింది. సో రేపు ఎలా ఉండబోతుంది మంత్, రేపు కొత్త లెవెల్స్ ఫామ్ అవుతాయి. ఓకే, సో కొత్త లెవెల్స్ ఫామ్ అవుతాయి అంటే మీకు ఇక్కడ చూపిస్తాను. గైస్, ప్రీమియం పీక్స్ తీసేస్తే మనకి ఎగ్జాంపుల్గా లైక్ 30 days పెడుతున్నాను. సో 30 days పెట్టి అంటే హిస్టారికల్ డేస్ 30 days ప్లాట్ అవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో దాంట్లో మనకు మంత్లీ అండ్ క్వార్టర్లీ అండ్ ఇయర్లీ యాజ్ వెల్ యాజ్ డైలీ వీక్లీ లెవెల్స్ అన్నిటికీ ఆల్ VWAPs ప్లే చేస్తాను అనుకోండి. సో వాల్యూమ్స్ అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం. సో ప్రజెంట్ అయితే ఈ క్వార్టర్ జూలై స్టార్ట్ అయింది. సో వాల్యూమ్స్ అనేవి ఆబ్వియస్లీ ఇట్ ఇస్ గోయింగ్ టు అప్ సైడ్ చూపిస్తుంది. అంటే ఈ జూలై ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు వాల్యూమ్ ఈ రేంజ్లో పైకి వెళ్తూ ఉందండి. ఓకే, సో ఇప్పుడు మంత్ ఈ క్వార్టర్ స్టార్ట్ అయినప్పుడు క్వార్టర్ అండ్ మంత్ రెండు ఒకే వాల్యూమేటిక్గా పైకి వెళ్తూ ఉంది. ఓకే, సో దెన్ ఇది క్వార్టర్ లెవెల్ ఈ రేంజ్లో ఉంటుంది. 24,500 రేంజ్ అనేది చాలా స్ట్రాంగ్ క్వార్టర్లీ VWAP కింద ఫామ్ చేసుకుంది. అంటే ప్రైస్ మ్యానిపులేట్ అవుతుంది, ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది, బట్ వాల్యూమ్ అనేది మెల్లిమెల్లిగా అక్కడే చూపిస్తూ ఉంది. సో ఆబ్వియస్లీ వాల్యూమ్స్ యాజ్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇన్ 24,500 రేంజ్ అనేది ఎక్స్పెక్ట్ చేద్దాం. సో దెన్ రేపు ఎలా ఉండబోతుంది, రేపు ఆబ్వియస్లీ మంత్ వీక్లీ ఫామ్ అవ్వచ్చు. యాక్చువల్గా అయితే మంత్ ఫామ్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ డైలీ లెవెల్ ఫామ్ అవుతుంది. సో ఆ ప్రకారంగా చూసుకుంటే మనకు 30 minutes టైం ఫ్రేమ్లో యూస్ చేస్తే మనకు ఇక్కడ తెలిసిపోయింది. సో ఆబ్వియస్లీ ఇట్ కమ్ డౌన్ టు హియర్. గైస్, దిస్ మంత్ అండ్ క్వార్టర్ పోల్ అండ్ ఫ్లాగ్ ఫామ్ చేసింది. దిస్ ఇస్ ద వీక్లీ లెవెల్, దిస్ ఇస్ ద డైలీ లెవెల్స్. సో డైలీ లెవెల్స్ కంటే వీక్లీ లెవెల్ కిందే ఉంది. అంటే ఆబ్వియస్లీ మార్కెట్ ఈస్ గోయింగ్ టు అప్ సైడ్ డైరెక్షన్ చూపిస్తూ ఉంది. సో వాల్యూమ్స్ అనేవి నెక్స్ట్ సపోర్ట్ అనేది 24,875 రేంజ్లో మనకు వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ కిందకి చూపిస్తుంది మార్కెట్ అనేది. ఓకే, సో బయర్స్ అనేవాళ్ళు ఇక్కడే ఉన్నారు. వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్. ఓకే, వాల్యూమ్స్ అనేది ఎక్కువగా ఉంటున్నాయి. సో దెన్
నెక్స్ట్ ఎలా ఉండబోతుందో అనేది చూద్దాం. ఓకే. సో కమ్ టు దట్ సినారియోలో చూస్తే రేపు ఎలా ఉండబోతుంది అండ్ ఈరోజు ఎలా అనాలిసిస్ అయింది అనేది కూడా చూద్దాం. ఓకే. సో ఫస్ట్ వన్ ఈరోజు టైం ఫ్రేమ్ 1 పెట్టాను. ఆటోమేటిక్గా విల్ సీ చూద్దాం. ఓకే. 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడుతున్నాను. సో దానికి ముందు 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో స్టిల్ ఇంకా వీక్ కంటిన్యూ ఎండ్ ఆఫ్ అవ్వలేదు వీక్. సో ఈ వీక్ చూస్తే స్టిల్ ఆబ్వియస్లీ 25,000 ఈ TP4 కాంప్రమైజ్ అయిపోయింది, పైన క్లోజ్ అయింది. బట్ పోస్ట్ మార్కెట్ మాత్రం కొంచెం కిందికి వచ్చింది. అండ్ రేపు న్యూస్ కూడా ఉంది, లైక్ ఈవెంట్ రన్ అవుతుంది ఫెడ్. ఓకే. ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్లు చేంజ్ అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎక్స్పెక్టెడ్ 5.5% ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ చేస్తున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఫెడ్ రేట్ ఇంక్రీజ్ చేస్తే మనకు లాభమా నష్టమా? ప్లీజ్ కామెంట్ హియర్. మీకు ఐడియా ఉంటే, అనాలిసిస్ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. ఓకే. సో దెన్ ఇంకా నా యాంటిసిపేషన్ టు టెస్ట్ మార్కెట్ అనేది 25,000 లెవెల్ టు 25,240 లెవెల్స్ అనేవి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను పైకి వైపు. ఓకే. దెన్ కమ్ టు 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూద్దాం ఈరోజు అనాలిసిస్ ఎలా జరిగింది ఏంటి అనేది. సో చూద్దాం. సో మనము ఎక్స్పెక్ట్ చేసాము నిఫ్టీలో అండ్ బ్యాంక్ నిఫ్టీలో రెండిట్లో ఈరోజు కొంచెం లిటిల్ బిట్ అగ్రెసివ్ మూవ్ అప్ సైడ్కి ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేశానండి. ఓకే. ఎప్పుడు C2 బ్యాండ్ కాంప్రమైజ్ అవ్వలేదు అనుకో, ఎప్పుడు పివోట్ ఈ TP1 బ్యాండ్ రేంజ్ కాంప్రమైజ్ అవ్వకుండా ఉంటే, మార్కెట్ పైన ఉంటే ఎన్నిసార్లు డిప్ కొట్టినా కానీ ఆటోమేటికలీ ఇట్ ఈస్ గోయింగ్ టు అప్ సైడ్కే పాసిబిలిటీ చూపిస్తుంది. సో నిఫ్టీ ఈజ్ వెరీ గుడ్ రెస్పాన్స్ అండి. నిఫ్టీ ప్లే అవుతూనే ఆబ్వియస్లీ రివర్సల్స్ ఫామ్ చేసుకుంటూనే మెల్లమెల్లగా TP3 రేంజ్కి రీచ్ అయిపోయింది. ఎందుకంటే ఇంత మెల్లమెల్లగా ఎందుకు వెళ్ళిందంటే బ్యాంక్ నిఫ్టీ కూడా వెయిటేజ్ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి, బ్యాంక్ నిఫ్టీ వెయిటేజ్ 35 to 38 వరకు ఉంటుంది కాబట్టి ఆ వెయిటేజ్ ఇంకా యాడ్ అవ్వలేదు కాబట్టి ఆబ్వియస్లీ ఇట్ ఈస్ నాట్ టచ్ విత్ ద TP4. ఓకే. ఇట్స్ నాట్ టచ్ విత్ ద TP4. అదర్వైజ్ టుడే ఓన్లీ TP4 టచ్ అయిపోయేది. సో TP3 ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఇట్ టచ్ అయిపోయింది అండ్ కేమ్ డౌన్ టు క్లోజ్, ఎక్కడ క్లోజ్ అయిపోయింది. పోస్ట్ మార్కెట్ మాత్రం డౌన్ చూపిస్తుంది. సో ఆబ్వియస్లీ ఇక్కడ చూస్తుంటే అప్ సైడే చూపిస్తుంది మార్కెట్. ఓకే. సో రేపు ప్రెడిక్షన్స్ ఉన్నాయి, దాన్ని బట్టి ఏమవుతుంది అనేది చూద్దాం. సో ప్రజెంట్ అయితే రేపటి అనాలిసిస్ చూస్తే TP1 హయ్యర్ హై ఫామ్ చేసింది, TP3 హయ్యర్ హై ఫామ్ చేసింది, ఆబ్వియస్లీ TP4 కూడా హయ్యర్ హై ఫామ్ చేస్తుంది. సో ఆబ్వియస్లీ మార్కెట్ అనేది అప్ సైడ్ క్రియేట్ చేసుకుంటుంది. సో ఆబ్వియస్లీ మార్కెట్ రేపు TP4 రెసిస్టెన్స్ అనేది వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉంది. 25,050.48 అనేది వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది. అండ్ దిస్ ఈస్ ద వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ ఆఫ్ దిస్ C2 బ్యాండ్ యాజ్ వెల్ యాజ్ TP1. ఓకే. వన్స్ రేపు ఈవెంట్ బేస్ ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా రైజ్ అయితే, ఓకే, ఈ TP4 కానీ పైకి వెళ్ళి జస్ట్ రీటెస్ట్ ఇచ్చింది అంటే దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ 25,100 రేంజ్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి రేపు అనాలిసిస్ ఇది. ఓకే. ఈవెన్ ఇంకా బాగుంటే 6-7 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మంత్ స్టార్ట్ అయిపోయింది. మంత్లీ వాల్యూమ్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా క్రియేట్ అయ్యే పాసిబిలిటీ ఉంది. ఓకే. సో ఆబ్వియస్లీ నెక్స్ట్ చూద్దాం. ఓకే. సో అండ్ రేపు ఎక్స్పైరీ కూడా ఉంది. ఓకే. సో రేపు ఎక్స్పైరీలో మంత్లో ఫస్ట్ ఎక్స్పైరీ. ఓకే. సో మంత్లో ఫస్ట్ ఎక్స్పైరీ అంటే వీక్లీ ఎక్స్పైరీ. సో సెబీ న్యూసెస్ చాలా వచ్చినాయి. సో దాని మీద తర్వాత ఒకటి చూద్దాం. ఆల్రెడీ మీరు పాసిబుల్ ఉంటే చాలా వీడియోస్ కూడా అవైలబుల్ వస్తాయి మార్కెట్లోకి అండ్ యూట్యూబ్లోకి, యూ కెన్ సర్చ్ ఇట్. ఓకే. బట్ వాటి మీద మనకైతే లేదు. మనం మెయిన్ ఓన్లీ టెక్నికల్ అనాలిసిస్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ అవర్ ఇండికేటర్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నామండి. ఓకే. దెన్ కమ్ టు మార్కెట్ అదే అప్ సైడ్కి వెళ్తుంది అని అనుకున్నాం అనుకోండి. సో దిస్ ఈజ్ ఫర్ 25,100 అప్ సైడ్కి వెళ్తుంది అని అనుకుందాం అనుకోండి. సో 25,900 కాల్ చూస్తున్నాను. సో కాల్ అనేది ఆబ్వియస్లీ ఇఫ్ యు ఆర్ ఆప్షన్ సెల్లర్ 24,900 కాల్ని ఏ రేంజ్లో సెల్ చేసుకుంటే మనకు బాగుంటుంది అనేది ఎక్స్పెక్ట్ చేయండి. ఫస్ట్ వన్. ఓకే. ద ఫస్ట్ వన్ ఈజ్ 166 రేంజ్లో సెల్ చేసుకుంటే మీకు బాగుంటుంది. ఓకే. ఏది 24,900 కాల్ అనేది. ఓకే. దెన్ 160, దెన్ మ్యాక్స్ ఇట్ విల్ గోస్ టు 180. ఓకే. అండ్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఇఫ్ పాసిబుల్ ఉంటే మార్నింగ్ గ్యాప్ అప్ పాసిబిలిటీ చేసుకుంటూ 160 రేంజ్కి క్రియేట్ చేసుకునే పాసిబిలిటీ క్రియేట్ చేస్తుంది. ఇఫ్ యూ వాంట్ ఆప్షన్ సెల్లర్, యూ కెన్ ఈ ప్రైస్లో మీరు లిమిట్ ఆర్డర్ పెట్టుకొని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అండ్ ద టార్గెట్ ఈస్ TP3 ఎగ్జిట్ అయిపోవచ్చు. ఆర్ ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP2 ఆల్సో. ఓకే. డిస్క్లైమర్ గైస్ గుర్తుపెట్టుకోండి, ఈ లెవెల్స్ నేను డిఫైన్ చేసుకుంది టార్గెట్ కోసం యాజ్ వెల్ యాజ్ ఎంట్రీ కోసం అండ్ స్టాప్ లాస్ కోసం మాత్రమే డిఫైన్ చేసుకున్నాను. సో స్టాప్ లాస్ లేకుండా ఎవరు ట్రేడ్ చేయకూడదు. అండ్ ఎక్స్పైరీలో స్పెషల్లీ మీ ప్రీమియం అనేది డికే అయిపోయి జీరో అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. సో కమ్ టు దట్ సినారియో.
బై జోన్ స్టిల్ ఈజ్ క్రియేటింగ్. ఓకే, స్టిల్ ఇంత రేంజ్లో వాలటిల్ క్రియేట్ చేసింది. ఓకే, సో ఆబ్వియస్లీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫెడ్ రేట్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ మార్కెట్ అనేది గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా ఏంటి అనే దాన్ని బట్టి ప్రజెంట్ చూస్తేనేమో ఒక 10 పాయింట్స్ అబోవ్ ఉంది. ఓకే, సో దాన్ని బట్టి మనకు మార్కెట్ అనేది గ్యాప్ అప్ అయితే ఈ రేంజ్లో కాల్ని సెల్ చేసుకోండి. ఓకే, కాల్ని ఈ రేంజ్లో సెల్ చేసుకోండి. ఈ రేంజ్లో సెల్ చేసుకోవచ్చు మీరు. ఓకే, దెన్ ఆప్షన్ బయ్యర్ అయ్యారు అనుకోండి, దెన్ అదే కాల్ని ఏ రేంజ్లో కొనుక్కోమంటారు సార్ అంటే, మీరు ఆప్షన్ బయ్యర్ అయితే ఈ రేంజ్లో తీసుకోవడానికి ట్రై చేయండి. 120 ఓకే ఆర్ 115 ఈ రేంజ్లో ఈ స్ట్రైక్ ప్రైస్ని బై చేయడానికి ట్రై చేయండి. ఓకే, ద స్టాప్ లాస్ ఆఫ్ దిస్ రేంజ్. ఓకే, స్టాప్ లాస్ ఆఫ్ దిస్ రేంజ్ 10-15 పాయింట్స్ వేయండి. ఓకే, సో ఆప్షన్ బయర్ అయితే ఈవెన్ ఇది ప్రజెంట్ 950 కాబట్టి ఆబ్వియస్లీ టైం డికేర్తో మోడ్తో ఇక్కడ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆర్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఈ రేంజ్లో ఓపెన్ అవుతాయి. సో మీకు రిటర్న్ వచ్చినప్పుడు మాత్రమే ఈ రేంజ్లో మీరు బై చేసుకొని ఈ T1 TP1 టు TP1 2 రేంజ్లో మధ్యలో బై చేసుకొని ఆబ్వియస్లీ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP3 వరకు మీరు కాల్ బయింగ్ చేసుకోవచ్చు. ఓకే, దెన్ మార్కెట్ ఎగ్జాంపుల్ బ్యాడ్ న్యూస్ వచ్చింది అనుకుందాం. ఓకే, ఫెడ్ రేట్ ఇంట్రెస్ట్లు పెరిగినాయి. ఓకే, ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ మన దగ్గర ఉంటారా, వెళ్ళిపోతారా? ఓకే, అది కామెంట్ చేయండి. ఓకే, ఫెడ్ రేట్ ఇంట్రెస్ట్ పెరిగినప్పుడల్లా మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది మీరు ప్రీవియస్గా కావాలంటే ఒకసారి వెరిఫై చేసుకోండి. తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఓకే, సో అదే కాల్ బయర్స్, ఇఫ్ ఎజ్యూమ్ ఇట్ కాల్ బయర్స్. ఓకే, సో కాల్ బయర్స్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 25,150 25,040 రేంజ్లో సస్టైనబుల్ అవ్వకుండా డ్రాస్టికల్గా ఫాల్ మూవ్ అయింది అనుకోండి, అంటే మనం ఎంటర్ అవ్వాల్సిన ప్రైస్ 25,100 రేంజ్లో ఈ TP1 రేంజ్లో 115 ఆర్ 200 రేంజ్లో మీరు ఎంటర్ అయితే, ఈ రేంజ్లో కానీ ఎంటర్ అయితే, సో ఆబ్వియస్లీ మన టార్గెట్ అనేది ఈ రేంజ్లో కానీ ఎంటర్ అయితే మన టార్గెట్ అనేది ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్. ఈవెన్ ఇట్ ఈస్ అ మార్కెట్ వైల్డ్గా ఫాలో అవుతే దిస్ ఈస్ ద థర్డ్ టార్గెట్, ఫోర్త్ అండ్ C2 బ్యాండ్ ఈజ్ ద వెరీ 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 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఆఫ్ ద 25,100 రేంజ్ పుట్ బయర్స్. ఓకే, సో లేదు మార్కెట్ పైకే వెళ్తుంది అని అనుకున్నప్పుడు, సో యూ వాంట్ సెల్ ద కాల్ ఎట్ ఈ ప్రైస్లో దొరికితే సెల్ చేసేసుకోండి. 180 to 200 రేంజ్లో సెల్ చేసుకోండి. ఆబ్వియస్లీ యూ కెన్ సిట్ అప్ టు 130 రేంజ్ ఆర్ 120 రేంజ్ వరకు మీరు హ్యాపీగా టైం డీకే తీసుకొని ఉండొచ్చండి. ఓకే గైస్, అర్థమైంది అనుకుంటున్నాను కదా. సో నెక్స్ట్ కమ్ టు ద బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ స్టిల్ ఓకే, సో మంత్లీ వీలో చూద్దాం. మంత్లీ వీలో మన ట్రెండ్ లైన్ ఈజ్ అప్ సైడ్, ఈవెన్ TP4 బ్యాండ్ దగ్గరే ఉంది. ఇది బ్రేక్ అయితే హ్యాపీగా యాంటిసిపేషన్ టు టెస్ట్ 59,000 ఆర్ 60,000 వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో చూద్దాం 53 మంత్ అండ్ దెన్ కమ్ టు వీక్లీ మోడ్ అంటే క్వార్టర్లీ మోడ్. క్వార్టర్లీ మోడ్లో మనకి ఏం చెప్తుంది, ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేయడానికి చూస్తుంది, ఇండైరెక్షనల్ క్యాండిల్ కూడా ఫామ్ చేస్తుంది. లాస్ట్ 3 వీక్స్ నుంచి ఫాలో అవుతూ ఇక్కడ నుంచి బుల్లిష్ మోడ్కి వెళ్ళాలని ట్రై చేస్తుంది మార్కెట్. ఓకే, రియల్లీ ఇట్ విల్ సస్టైన్ గోయింగ్ టు అప్ సైడ్ ఆర్ నాట్. సో TP3 కాంప్రమైజ్ అయితే ఆబ్వియస్లీ ఇట్ హ్యాస్ కమ్ డౌన్ టు TP2. సో ఈ రేంజ్లోనే మ్యాక్సిమం మనం ఈ రీసెంట్గా అన్ని పుట్ మీదే కాన్సన్ట్రేషన్ చేసాం. ఎందుకు పుట్ మీద కాన్సన్ట్రేషన్ చేసామంటే ఈ కాన్సెప్ట్ బేస్ మీద నేను పుట్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేశాను బ్యాంక్ నిఫ్టీలో స్పెషల్లీ. ఓకే, దాని రిజల్ట్ సమ్ టైమ్స్ వచ్చింది, సమ్ టైమ్స్ స్టాప్ లాస్ హిట్ కూడా అయింది, సమ్ టైమ్స్ నేను ఎంటర్ అవ్వలేదు కూడా. ఓకే, దట్ ఈస్ ద సెకండరీ పార్ట్. ఓకే, సో ఈ క్వార్టర్లో ఆగస్ట్ సెప్టెంబర్, జూలై కంప్లీట్ అయింది అండ్ ఆగస్ట్లో కూడా మనం వెరిఫై చేసుకుందామండి. సో ఆగస్ట్లో కూడా ఐ విల్ పుట్ ఇట్ విత్ 6 విత్ రెస్పెక్ట్ ఆఫ్ డైలీ, మంత్లీ, క్వార్టర్లీ అండ్ ఇయర్లీ VWAPs ఆన్ చేస్తున్నాను. సో వాల్యూమెట్రిక్గా ప్రైస్ ఎక్కడ ఉంది ఏంటి అనేది చూద్దాం. 15 minutes టైం ఫ్రేమ్ ఆర్ 1 hour టైం ఫ్రేమ్ యూస్ చేస్తున్నాను. సో 1 hour టైం ఫ్రేమ్ ఎందుకు యూస్ చేస్తున్నాను మీకు అర్థమైంది అనుకుంటా. సో ప్లాట్స్ కోసం. సో మార్కెట్ అనేది క్వార్టర్లీ లెవెల్లో నుంచి కిందికే వస్తుంది. ఓకే, క్వార్టర్లీ వాల్యూమ్లో VWAP కిందికే ఉంది. ఇది పోల్ అండ్ ఇది ఫ్లాగ్ అనుకోవడానికి ఉంది, బట్ ఈ రేంజ్ ఉంది కదా, ఈ రేంజ్ ఫస్ట్ క్యాండిల్ యొక్క రేంజ్ అంటే మన 29th రోజు లాస్ట్ మంత్ 29th రోజు ఏ క్యాండిల్ ఫామ్ చేసిందో ఆ క్యాండిల్లోనే ఇన్సైడ్లోనే ప్లే అవుతూ ఉంది. ఓకే, పైకి వచ్చినా కానీ ఈవెన్ 52,000 అనేది వెరీ 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 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఆఫ్ ద బ్యాంక్ నిఫ్టీ.
ఓకే, బికాస్ క్వార్టర్లీ వీవ్యాప్ ఉంది. దెన్ రేపు మంత్లీ వీవ్యాప్ మళ్ళీ స్టార్ట్ అవ్వబోతుంది, ఎందుకంటే మంత్ క్లోజ్ అయిపోయింది, రేపు నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవ్వబోతుంది. సో నెక్స్ట్ మంత్ లెవెల్స్ మనకు రేపు మార్నింగ్ చూపిస్తాను. ఓకే, రేపు మా లైవ్లోకి వస్తే మన మార్నింగ్ లెవెల్స్ ప్లాట్ అయిపోతాయి, అప్పుడు నేను చూపిస్తాను. ఆర్ యూ కెన్ సీ హియర్ weekly levels. Come to weekly time frame, select here, come to here, just I am switching off everything. Okay, so ఈ వీక్ ఇంకా స్టిల్ ఉంది, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద ఉంది ఇది. సో యావరేజ్ పాయింట్ అనేది 51,767 అనేది ఈ మంత్ యొక్క ఈ వీక్ యొక్క హై అండ్ లో యొక్క యావరేజ్, ఈ దీనికి కిందే ఉంది మార్కెట్. సో ఈ ఎల్లో బ్యాండ్ అనేది ఇంకా స్టిల్ కాంప్రమైజ్ అవ్వలేదు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ అనేది సో డెసిషన్ తీసుకోబోతుంది, మంత్లీ వ్యూ ప్లాట్ అవ్వబోతుంది. కాబట్టి సో కమ్ టు దట్ 5 minutes టైం ఫ్రేమ్, ఈరోజు ఎలా జరిగింది అండ్ రేపు ఎలా అవ్వబోతుంది అనేది కూడా చూద్దాం. సో కమ్ టు దట్ ప్లాట్ హిస్టారికల్ డేస్, ఓన్లీ 1 day పెడతాను, బ్యాక్ డేస్ ప్లాట్ అవ్వదు. ఓకే, సో రీటెస్ట్ కొడుతున్నాను. సో రీటెస్ట్ కొట్టేస్తే మనకు ఇక్కడ ఆటోమేటిక్గా మనం ఏమనుకున్నాము, దిస్ ఈజ్ ద వెరీ 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 స్ట్రాంగ్ బై జోన్ అని చెప్పాను. ఓకే, ఈ జోన్ కానీ కాంప్రమైజ్ అయిపోతేనే కిందికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెప్పాను అనాలిసిస్లో. ఓకే, సో పివోట్ కానీ ఈ TP1 ఎల్లో బ్యాండ్ కానీ కాంప్రమైజ్ అవ్వకపోతే కిందికి వచ్చేస్తుంది. సో కిందికి వచ్చింది. ఓకే, బట్ ఇది కూడా కాంప్రమైజ్ అవ్వలేదు, ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు అప్ సైడ్. సో మ్యాక్సిమం మార్కెట్ అంతా ఇండైరెక్షనల్లో ఫామ్ చేసింది. ఈవెన్ యూ కెన్ సీ ద 15 minutes టైం ఫ్రేమ్. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ యూజ్ చేస్తే మన ఇండికేటర్ ఆఫ్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇగో ఫస్ట్ క్యాండిల్ బులిష్ మోడ్, ఇండైరెక్షనల్ ఫార్మేషన్, స్పిన్నింగ్ టాప్ టైప్లో ఫార్మేషన్ చేసింది, స్పిన్నింగ్ టాప్ టైప్లో. ఓకే, సో ఈ స్పిన్నింగ్ టాప్ ఫామ్ ఏం చెప్తుందంటే మ్యాక్సిమం ఎక్స్పైరీస్లో ఉన్నప్పుడు ఇలాగా ఫామ్ చేస్తే మ్యాక్సిమం ఆ వీక్ యొక్క ఎక్స్పైరీ వోలటైల్ టు కన్సల్టేషన్ మోడ్లోనే ఫామ్ అయిపోతుందండి. ఓకే, సో అందుకనే నేను తక్కువ పాయింట్స్తో మనం ఎగ్జిట్ అయిపోయాం. ఓకే, సో 5 minutes టైం ఫ్రేమ్లో ఎగ్జిట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ కమ్ టు దట్ సినారియో, టుమారో ఏమవబోతుంది లెవెల్స్. ఓకే, ఈ ప్రీవియస్ నిన్నటితో కంపేర్ చేస్తే రేపు చాలా నేరోగా ఉన్నదండి. చాలా నేరోగా ఉంది. ఎగ్జాంపుల్ ద నేరో పాయింట్స్ బిట్వీన్ అజ్యూమ్ 36 points. లాస్ట్ టైం కూడా ఒకసారి 36 or 40 points రేంజ్లో వచ్చింది. ఆ 36 points ఫామ్ అయినప్పుడు ఎక్స్పెక్టెడ్ బుల్లిష్ మోడ్ అయ్యింది ఆ రోజు. ఓకే, సో ఈసారి కూడా ట్రెండ్ అప్ అయ్యే ఛాన్సెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో ట్రెండ్ అప్ అయితే ఎక్కడి వరకు వెళ్తుంది, ట్రెండ్ డౌన్ అయితే ఎక్కడి వరకు వెళ్తుంది కూడా ఐడెంటిఫై చేద్దాం. ఓకే, సో మనకి ట్రెండ్ లైన్ గీసుకున్నా కానీ మీకు ట్రెండ్ లైన్లో మీకు ఇది చూపిస్తుంది. నేను ఫర్గెట్ అబౌట్ ట్రెండ్ లైన్స్ రాకపోయినా కానీ పర్వాలేదు, మన ఇండికేటర్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేస్తుంది మొత్తం అంతా. సో దిస్ ఈస్ ద సినారియో ఆఫ్ ద టుమారో లెవెల్స్. ఓకే, దిస్ ఈస్ ద బై జోన్. సో మార్కెట్లో లాస్ట్ బైకి సిగ్నల్ వచ్చేసింది. సో ఇట్ ఈస్ ద రీటెస్ట్. ఓకే, రేపు మాత్రం యాజ్ అ బయ్యర్స్గా రేపు మంచి పాసిబిలిటీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఓకే, దెన్ కమ్ టు ఫస్ట్ సినారియో, అగ్రెసివ్ మోడ్ పైకి వెళ్ళిపోయింది అనుకోండి. సో ఫస్ట్ వన్ ఇస్ ద టార్గెట్ ఆఫ్ TP4, TP3 అండ్ TP4. ఓకే, సో రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం. ఎగ్జాంపుల్ ఈ రేంజ్లో ఓపెన్ అయింది అనుకుందాం, ఈ రేంజ్లో ఓపెన్ అయింది అనుకోండి. దిస్ ఈస్ ద ఫస్ట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద TP4. ఇది కానీ బ్రేక్ అయిపోయి ఇక్కడ కన్సల్టేషన్ చేసినా కానీ ఫస్ట్ క్యాండిల్ ఇలా కొట్టి పైకి వెళ్తున్నా కానీ ఆబ్వియస్లీ యువర్ టార్గెట్ ఆర్ TP5 అండ్ TP6 అండ్ TP7 ఆల్సో ఈస్ పాసిబుల్ టు ఎక్స్పెక్టెడ్ సార్. ఓకే, యాజ్ అ రౌండ్ ఫిగర్ లెవెల్ యూ కెన్ అజ్యూమ్ ఇట్ ఈస్ ఏ 52,000. ఓకే, TP6 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ బుల్లిష్ మోడ్ కానీ స్టార్ట్ అయిపోతే బ్యాంక్ నిఫ్టీకి మీకు తెలుసు కదా పాయింట్స్ ఎంతవరకు రైజ్ అవుతుందో. సో యాంటిసిపేషన్ టు టెస్ట్ TP7 నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, TP6 అండ్ TP7 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. అదే మన ఫెడ్ లెవెల్స్ రివర్స్గా ఉండి మన మార్కెట్కి ఇంపాక్ట్ ఉంటే దెన్ కమ్ డౌన్ టు దిస్ బై జోన్. దిస్ ఇస్ ద మోస్ట్ ఆఫ్ ద బయర్స్ ఆర్ సిట్టింగ్ హియర్. వీళ్ళు కాంప్రమైజ్ అయితే యాంటిసిపేషన్ టు టెస్ట్ మార్కెట్ అనేది పోస్ట్ ఈజ్ ద TP2 బ్యాండ్ అండ్ దెన్ కమ్ టు TP3 అండ్ రీటెస్ట్ ఇట్ అండ్ ఫాల్ డౌన్ టు దిస్ TP4 వరకు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి రేపు. హోప్ గైస్ అర్థమైంది అనుకుంటున్నాను. రేపు ట్రెండింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఆఫ్టర్ ఎక్స్పైరీ నిఫ్టీ ఎక్స్పైరీ ఉండవచ్చు. రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ట్రెండ్ కూడా ఉండే ఛాన్సెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో కమ్ టు దట్ సినారియో ఆఫ్ దట్ ఆప్షన్స్. వాట్ ఆప్షన్స్ సార్, వాట్ ఆప్షన్స్ ఏం చేస్తున్నాయి? డిస్క్లైమర్ గాస్, ఈ లెవెల్స్ అనేవి చాలా క్రూషియల్ లెవెల్స్. ఇఫ్ యూ సీ హియర్ 7th అంటే నెక్స్ట్ ఎక్స్పైరీది నేను చూస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ 51,500 చూసుకుంటే మార్కెట్ అనేది మ్యాక్స్ టు మ్యాక్స్ మీ C2 బ్యాండ్ ఉంది కదా, ఈ C2 బ్యాండ్ దగ్గర నుంచి TP2 అనేది వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్
ఈవెన్ వాలటైల్లో అయినా కానీ యాజ్ వెల్ యాజ్ కన్సల్టేషన్లో స్పెషల్లీ అయితే T2 బ్యాండ్ అనేది ఆప్షన్లో స్పెషల్లీ ఆప్షన్స్లో ఫుల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద చూస్తుంది. సో ఆబ్వియస్లీ కెమ్ డౌన్ టు TP2 టు పివోట్ రీటెస్ట్ అండ్ కన్సల్టేషన్ అవుతూ TP2 నుంచి డైరెక్ట్గా మళ్ళీ TP0కి ఫాల్ అయిపోయింది. సో ఆబ్వియస్లీ దాని నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. సో మనం బై సైడ్ చూద్దాం యాజ్ వెల్ యాజ్ సెల్ సైడ్ చూద్దాం. సో బయర్స్ సెల్లర్స్ రివ్యూ రెండు చూద్దాం. ఓకే, సో ఇది పుట్ మార్కెట్ పడుతుంది అని అనుకోండి. సో అగ్రెసివ్ మోడ్లో ఉన్నాయి రెండు కంపేర్ టు ద ప్రీవియస్ డే కంపేర్ చేస్తే. సో మార్కెట్ పడితే మాత్రం ఆబ్వియస్లీ దిస్ ఈస్ ద వెరీ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఫర్ ద TP4. ఓకే, దెన్ TP5, TP6 అండ్ TP7 ఈ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉండదు. ఈ స్ట్రైక్ ప్రైస్ 51,500 అనేది. అదే మార్కెట్ రైజ్ అయింది అనుకోండి, సార్ ఇది రైజ్ అయింది అనుకో 350 కాస్త ఎంతవరకు వెళ్తుందో తెలుసా? ఆబ్వియస్లీ యాంటిసిపేషన్ టు టెస్ట్ 252 టు 194 కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి ఈ రేంజ్కి వచ్చిన తర్వాత. కానీ ఇంకా రీటెస్ట్లో ఇది ఇలా వచ్చి రీటెస్ట్ ఇచ్చింది అంటే ఆబ్వియస్లీ ఇట్ విల్ కమ్ డౌన్ టు 120 కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఈ స్ట్రైక్ ప్రైస్, స్పెషల్లీ ఈ స్ట్రైక్ ప్రైస్. ఓకే, సో ఇఫ్ యూఆర్ ఆప్షన్ సెల్లర్ యూ కెన్ ఈ రేంజ్లో ఏమన్నా దొరికితే సెల్ చేసుకోండి, హ్యాపీగా ఈ టైం డీకే తినండి. ఓకే, ఇఫ్ యూఆర్ ఆప్షన్ బయ్యర్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్ ఎంట్రీ పాయింట్. ఓకే, దీస్ లెవెల్స్ ఆర్ సారీ గైస్ డిస్క్లైమర్, ఈ లెవెల్స్ అన్ని డిఫైన్ చేసింది టార్గెట్, ఎంట్రీ అండ్ స్టాప్ లాస్ కోసమే డిఫైన్ చేసుకున్నాను. ఓకే, సో స్టాప్ లాస్ పెట్టుకోండి, క్యాపిటల్ని ప్రొటెక్షన్ చేసుకోండి. దెన్ కమ్ టు దట్ కాల్ వ్యూ. సో కాల్ వ్యూలో చూస్తే నారోగా ఫామ్ చేసింది అప్ సైడ్. సో ఆంటిసిపేషన్ టు టెస్ట్ 52,500 కాల్ తీసుకుంటున్నాను. ప్రజెంట్ మార్కెట్ ఎక్కడ ఉంది? 51,553లో ఉంది. సో ఆబ్వియస్లీ ఇది తీసుకుంటే దీన్ని మనం ఎంట్రీ టైం ఎక్కడ తీసుకోవచ్చు అంటే 140 టు 150 రేంజ్లో, 140 టు 155 రేంజ్లో మనం దీన్ని ఎంట్రీ ప్రైస్ కిందకి తీసుకోవచ్చు అండి. ఓకే, ఈ రేంజ్లో ఎంట్రీ ప్రైస్ తీసుకోవచ్చు. ఓకే, అది గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, సో మనం ఇక్కడ T1, T2లో TP1 ఆర్ TP2లో చూసుకుంటాం. ఓకే, గ్యాప్ అప్ ఓపెన్ అయితే రీటెస్ట్లో. దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ టార్గెట్ ఆఫ్ 1, 2, 3, 4 ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి ఆప్షన్ బయ్యర్గా. స్పెషల్లీ ఆప్షన్ బయ్యర్గా. ఇఫ్ యూఆర్ ఆప్షన్ సెల్లర్, ఓకే, ఇఫ్ యూఆర్ ఆప్షన్ సెల్లర్ మార్కెట్ పైకి వచ్చింది, ఏమన్నా ఇంపాక్ట్ వల్ల ఉంటే ఈ రేంజ్లో కానీ ఆర్ ఈ రేంజ్లో కానీ సెల్ చేసుకొని హ్యాపీగా కూర్చోండి. ఓకే, సెల్ చేసుకొని హ్యాపీగా కూర్చోండి. ఈట్ మనీ డికీలో. ఈవెన్ మార్నింగే ఫాల్ స్టార్ట్ అయిపోతే ఇది ఆటోమేటిక్గా ఇట్స్ బికమ్ టు 80 ఆర్ 65 వరకు వచ్చే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయండి. ఓకే గైస్, హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ ఇండికేటర్ కానీ మీకు రియల్గా యూస్ఫుల్ అనిపిస్తే మన టెలిగ్రామ్ ఛానల్లో యాజ్ వెల్ యాజ్ ఈ ఛానల్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను గూగుల్ షీట్ ఫామ్. ఓకే, సో మీరు ఫిల్ చేయండి. సో మనం చూద్దాం నెక్స్ట్ నేను పబ్లిష్ చేయాలనుకుంటున్నాను. సో మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని ఫిల్ చేయండి, నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్.